ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ పరమాత్మనే నమః. కాశ్యశ్చ పరమేశ్వాసః శిఖండీ చ మహారథః దృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చ పరాజితః. కాశీ శరీరానికి రూపం. ఎప్పుడైతే మనిషి తన మనస్సుతో సహా ఇంద్రియాలన్నింటినీ శరీరంలోనే ఉంచగలుగుతాడో అప్పుడు పరమేశ్వాసః పరమాత్మునిలో నివసించడానికి అధికారి అవుతాడు. పరమాత్మునిలో నివాసమిప్పించగల సామర్థ్యం గల శరీరమే కాశీ. శిఖ సూత్రం లేదా నియమం యొక్క త్యాగమే శిఖండి. నిజానికి శిఖ అనగా పొందవలసిన లక్ష్యానికి ప్రతీక మరియు సూత్రం సంస్కారాలకు ప్రతీక. ఎప్పటి వరకు పరమాత్ముని పొందడం మిగిలి ఉందో సంస్కారాల సూత్రం తగులుకొని ఉంటుంది. ఎప్పుడైతే పరమాత్ముని పొందే అవకాశం లభించదో తగులుకొని ఉన్న సంస్కారాల సూత్రం తెగిపోతుంది. అటువంటి పరిస్థితిలో భ్రమ పూర్తిగా మాయమవుతుంది. కాబట్టి శిఖండియే భ్రమకు రూపమైన భీష్ముని నాశనం చేయగలడు. దృష్టద్యుమ్న దృఢమైన అచంచలమైన మనస్సు. విరాటః సర్వత్రా విరాట్ స్వరూపుడైన ఈశ్వరుడి ప్రసారాన్ని చూడగల సామర్థ్యం మొదలైనవి దైవీ సంపదలో ప్రముఖ గుణాలు. సత్యంపై చింతన అంటే సాత్వికత ఉంటే ఎప్పటికీ ఓటమి సంభవించదు. సాత్వికతయే సాత్యకి ఈ యుద్ధంలో పరాజితుణ్ణి కానివ్వదు.